థియేటర్లలో విడుదలైన ఏడాదికి ఓటీటీలోకి వచ్చేసింది హీరోయిన్ హన్సిక నటించిన హర్రర్ డ్రామా. ఎలాంటి ప్రచారం లేకుండానే సడన్గా ఓటీటీ ఆడియన్స్ ముందుకు తీసుకొచ్చారు. హర్రర్ నేపథ్యంలో వచ్చిన ఈ సినిమాలో హన్సిక ద్విపాత్రాభినయం చేసింది. ఇంతకీ ఈ సినిమా ఏంటో తెలుసా? దేశముదురు సినిమాతో తెలుగు తెరకు కథానాయికగా పరిచయమైంది హన్సిక. తొలి చిత్రంతోనే నటిగా మంచి మార్కులు కొట్టేసింది. ఆ తర్వాత తెలుగులో అనేక చిత్రాల్లో నటించి తనకంటూ ప్రత్యేక ఇమేజ్ క్రియేట్ చేసుకుంది. తెలుగుతో పాటు తమిళంలోనూ పలు సినిమాల్లో మెరిసింది. కొన్నాళ్లుగా తెలుగు సినిమాలకు దూరంగా ఉంటుంది ఈ అమ్మడు. పెళ్లి తర్వాత సైతం సినిమాల్లో యాక్టివ్గా ఉంటున్న ఈ అమ్మడు ఇప్పుడు ఓటీటీ వెబ్ సిరీస్, మూవీస్ చేస్తోంది. గతేడాది హన్సిక ప్రధాన పాత్రలో నటించిన హారర్ డ్రామా గార్డియన్ ఫిల్మ్ వర్క్ బ్యానర్పై విజయ్ చందర్ నిర్మించిన ఈ మూవీకి దర్శకద్వయం శబరి, గురుశరవణన్ దర్శకత్వం వహించారు. తమిళంలో తెరకెక్కించిన ఈ సినిమాను తెలుగులోనూ విడుదల చేయగా పాజిటివ్ రివ్యూస్ వచ్చాయి. కానీ కమర్షియల్ హిట్ కాలేకపోయింది. ఈ సినిమాలో సురేష్ చంద్రమీనన్, శ్రీమాన్ కీలక పాత్రల్లో నటించారు. హారర్ డ్రామాగా వచ్చిన ఈ సినిమాకు మంచి రెస్పాన్స్ వచ్చింది. హన్సిక నటించిన ఈ హర్రర్ డ్రామా ఇప్పుడు ప్రముఖ ఓటీటీ ప్లాట్ఫామ్ ఆహాలో స్ట్రీమింగ్ అవుతోంది. ఈ సినిమా తర్వాత హన్సిక మరో సినిమా చేయలేదు. తెలుగులో చివరగా 105 Minutes అనే సినిమాలో కనిపించింది. ప్రస్తుతం నషా పేరుతో తెలుగులో ఓ వెబ్ సిరీస్ చేస్తోంది. అలాగే పలు టీవీ షోలలో జడ్జిగా వ్యవహరిస్తోంది. ఇక కథ విషయానికొస్తే రొటీన్ హర్రర్ స్టోరీగా వచ్చిన ఈ సినిమా ప్రేక్షకులను అంతగా ఆకట్టుకోలేకపోయింది. ఇందులో అపర్ణ అనే ఇంటీరియర్ డిజైనర్ పాత్రలో నటించింది హన్సిక. ఓ ప్రమాదంలో గాయపడిన అపర్ణ జీవితం ఊహించని మలుపులు తిరుగుతుంది. ఆమెను ఓ ఆత్మ ఆవహిస్తుంది. అపర్ణ సహాయంతో సిటీలోని పెద్ద మనుషులుగా చెలామణి అవుతున్న వారిపై ఆత్మ ఎలా ప్రతీకారం తీర్చుకుంటుంది? అసలు ఆ ఆత్మ ఎవరు అనేదే సినిమా. మరి ఓటీటీలో చూసి ఎంజాయ్ చేయండి.